సికింద్రాబాద్ హస్మత్పేట సర్వే నెంబర్ 1 లో ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా అధికార యంత్రాంగాన్ని పాత బోయిన్పల్లి భాజపా నాయకులు అభినందించారు. పురావస్తు శాఖకు చెందిన ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసి నోటరీ ప్లాట్లుగా విక్రయిస్తున్న నేపథ్యంలో హైడ్రా తీసుకున్న చర్య పట్ల హర్షం వ్యక్తం చేశారు. హస్మత్పేటలో పురావస్తు శాఖకు సంబంధించిన భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు పూర్తి స్థాయిలో కబ్జా చేసి పేద ప్రజలకు అమ్మి వారిని మోసం చేసినట్లు తెలిపారు. పురావస్తు శాఖకు చెందిన భూములలో నకిలీ పత్రాలు సృష్టించి నోటరీ ప్లాట్ల రూపంలో దళారులు పేద ప్రజలకు విక్రయించడం వెనుక బీఆర్ఎస్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, స్థానిక కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు ఆరోపించారు. హస్మత్పేట కూడలి వద్ద ఉన్న పురావస్తు శాఖకు చెందిన భూమిని సైతం ఆక్రమించి బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారని, వాటిపై కూడా హైడ్రా చర్యలు తీసుకోవాలని కోరారు. బోయిన్ చెరువును ఆనుకొని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న స్థలంలో ఈ నాయకుల అండదండలతో కాలనీ వెలసిందని ఆరోపణలు గుప్పించారు. చెరువును పూర్తి స్థాయిలో కబ్జా చేసి స్థలంలోనే లేఅవుట్ ద్వారా ప్లాట్లు విక్రయించి సొమ్ము చేసుకున్నారని, వాటిపై కూడా హైడ్రా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. హస్మత్పేట సర్వే నెంబర్ 1 లో ఇప్పటికే నిర్మాణమైన ఇళ్ల జోలికి వెళ్లవద్దని, నిర్మాణంలో ఉన్న ఇళ్లతో పాటు ఖాళీ స్థలాలను హైడ్రా స్వాధీనం చేసుకోవడాన్ని వారు స్వాగతించారు. హైడ్రా బాధితులకు అండగా ఉంటామని చెబుతున్న స్థానిక బీఆర్ఎస్ నాయకులకు వారి హయాంలోనే ప్రభుత్వ పురావస్తు శాఖకు చెందిన భూములు కబ్జాకు గురవుతుంటే కళ్ళు మూసుకుని కూర్చున్నారా అని ప్రశ్నించారు. భాగంగా ఎంతో మంది అమాయకులు వాళ్ళకు అవగాహన లేకుండా రోజువారీ కూలీలు, మార్కెట్లో కూలీలు, వాళ్ళు ఏదో పొదుపు చేసిన డబ్బులతోని అక్కడ భూమి కొనడం జరిగింది. వాళ్ళకు తెలియక ఆ భూమి కొని ఈరోజు వాళ్ళకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎవరైతే, ఏ నాయకులైతే, ఏ వ్యక్తులైతే దాని ఇంకా ఆ భూమి వెనకాల ఉన్నారో, ప్రభుత్వ భూమిని వాళ్ళు ఎలా అయితే వాళ్ళకు అమ్మారో ప్రభుత్వం వెంటనే వాళ్ళపైన చర్య తీసుకొని వాళ్ళని కఠిన శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. డాక్యుమెంట్లో కూడా ఆ నాయకులు ఉన్నారని మాకు తెలియదు. అవును, నిన్న మా ఎంపీ గారు వచ్చినప్పుడు కూడా అదే ప్రశ్న వాళ్ళని అడగడం జరిగింది. అయితే వాళ్ళు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళని అడిగాం మేము, ఎవరు అమ్మారు మీకు, ఏం సంగతి అంటే బ్రోకర్లు అంటున్నారు. వాళ్ళు భయపడుతున్నారు, ఎవరైతే వ్యక్తులు కొన్నారో వాళ్ళ పేర్లు చెప్పడానికి భయపడుతున్నారు. మేము వాళ్ళకి ధైర్యం ఇచ్చాము, ఏం కాదు మీరు వాళ్ళ వ్యక్తుల పేర్లు చెప్పండి, చెప్తే వాళ్లకు కేసు పెట్టి వాళ్ళపైన, మా ఎంపీ గారు చెప్పారు, హామీ ఇచ్చారు, వాళ్ళపైన కేసు పెట్టి వాళ్ళకి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే నిన్న రాత్రి ఎవరైతే బాధితుల్లో వాళ్ళని పిలిచి గత 15 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న కార్పొరేటర్ గారు ఇవాళ బాధితులతో ఏమంటున్నారంటే, మీకు న్యాయం చేస్తాను, నేను మిమ్మల్ని సహాయం చేస్తున్నాను అంటున్నారు. 15 సంవత్సరాల నుంచి ఇదే కార్పొరేటర్గా చలామణి అవుతున్న వారు ఏం న్యాయం చేస్తారు? 15 సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూములు కబ్జాకు గురి అవుతున్నాయి. వాళ్ళు కళ్ళు మూసుకున్నారా, నిద్రపోతున్నాడు? ఇవాళ లేచి అన్యాయం జరిగింది, కబ్జాకు గురి అయింది అని మాట్లాడుతున్నారు. ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేస్తాడు? ఇప్పుడు కొన్న వాళ్ళందరూ పేదవాళ్ళు కాదు. అంజయ్యనగర్లో కోట్ల రూపాయలు వచ్చిన దగ్గర 30% ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళే ఉన్నారనేది ప్రాథమిక విచారణలో అధికారులు వెల్లడిస్తున్నారు. అది వాస్తవా? ఇప్పుడు అంజయ్యనగర్లో వాళ్ళకు ఒక 50 గజాల స్థలం ఉంటే అంజయ్యనగర్లో దాని విలువ వచ్చేసి ఒక 50 లక్షలో 60 లక్షలో ఉంటుంది. వాళ్ళు అదే ఇక్కడ ప్రభుత్వ భూమి వీళ్ళందరూ అక్రమంగా అమ్ముకుంటున్నారు కాబట్టి వాళ్ళు తక్కువకు 20-25 వేలకు అమ్ముకోవడం వల్ల వాళ్ళకు వచ్చిన డబ్బుతో సగం డబ్బులతోని జాగా కొనుక్కొని సగం డబ్బులతోని ఇల్లు కట్టుకుందామనే ఉద్దేశంతో ఆశపడి ఈ అమాయకమైన ప్రజలు మోసపోయారు. తరఫు నుంచి సర్వే నెంబర్ 1కి మేము కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఎన్నోసార్లు గవర్నమెంట్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్రమాలు, ఈ భూ కబ్జా ఇవన్నీ జరుగుతున్నాయి సర్వే నెంబర్ 1లో అంటే ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇప్పుడు ప్రజలు అక్కడ కొన్నాక, ల్యాండ్ కొని బిల్డింగ్ అన్నాక హైడ్రా అనేది వచ్చి కూల్చేస్తే గత ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు వచ్చి వాళ్ళకి సాయం చేస్తున్నా అంటున్నారు కదా, మరి గత ప్రభుత్వం అప్పుడే పట్టించుకొని ప్రభుత్వ భూమిని కాపాడాల్సింది కదా.
కోర్టులో పెండింగ్ ఉంది అని అంటున్నారు. అక్కడ ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా? ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ గాంది హైడ్రా వచ్చింది అంటే వాళ్ళకి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టే వచ్చారు కదా. ఒకవేళ ప్రైవేట్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ అంతా ఈజీగా ఇది ప్రైవేట్ ల్యాండ్ పైన వచ్చి వాళ్ళ ఆధిపత్యం చెలాయించరు కదా. ఇప్పుడు మీ డిమాండ్ ఏంది? స్థానికులుగా మీరు సర్వే పురావస్తు శాఖకు చెందిన ఈ స్థలము హైడ్రానన్నా గవర్నమెంట్ అన్నా క్యాప్చర్ చేసుకోవాలని ఉందా, లేకపోతే మీ నుంచి లేదు, ఇది 100% గవర్నమెంట్ ల్యాండే. గవర్నమెంట్ తీసుకోవాల్సిందే. ఏదైతే పేద ప్రజలు దీనికి వాళ్ళ అమాయకత్వంగా వాళ్ళు బలి అయినరో, ప్రభుత్వం ఎవరైతే ఈ భూ కబ్జాదారులు గవర్నమెంట్ ల్యాండ్లను విక్రయించి మళ్ళీ ఇది రిపీట్ కాకుండా గవర్నమెంట్ జాగాలను గవర్నమెంట్ భూములను ఆక్రమించకుండా వాళ్ళని కఠిన శిక్ష వేసి వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాం.